ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ ప్రపంచ యావత్తు క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతోంది. మరణాన్ని జయించి ఉత్థానమైన యేసు తన శిష్యులకు విశ్వాసులకు అనేక సందర్భాల్లో దర్శనమిస్తూ, నేను మరణాన్ని జయించాను, నేను ఉత్థానమయ్యాను, చూడండి తోమాసు నా చేతి గాయాలలో, నా కాళ్ళు గాయాలలో, నా ప్రక్క గాయంలో నీ వేలు పెట్టి చూడు, నేను తిరిగి లేచాను అని శిష్యులకు దర్శనమిస్తున్నాడు. ఎమ్మావు ప్రాంతానికి, ఆ గ్రామానికి వెళ్తున్నటువంటి ఆ శిష్యులకు రొట్టె విరిచినప్పుడు కనువిప్పు కలిగింది. ఆ ప్రభువే, అతడు ప్రభువే అని అన్నారు. అలాగే మరొక సందర్భంలో అలాగే మరియ మగ్దలేనమ్మకు రబ్బోని అన్నది, నా బోధకుడా ప్రభువా అంటే నన్ను తాకొద్దు, నేను పరలోకానికి ఇంకా ఎక్కిపోలేదు, వెళ్ళి నా శిష్యులకు చెప్పు, నేను మరణాన్ని జయించాను చెప్పమన్నాడు. మరొక సందర్భంలో శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా అద్భుత రీతిలో ప్రభువు దర్శనమిచ్చాడు. ఈ విధంగా 40 రోజులు శిష్యులందరికీ ఇదిగో నేను చెప్పినట్లుగా తిరిగి లేచాను, మరణాన్ని జయించాను, సమాధిని గెలిచాను అని ప్రత్యక్షమవుతూ 40 రోజులు అయిన తర్వాత ఒలీవ కొండ నుండి ఆకాశానికి, తండ్రి సన్నిధికి వెళ్ళిపోతూ ఉన్నాడు. తిరిగి తాను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పూర్వస్థితికి, ఆ యొక్క స్థానానికి, ఆ ఆసీనుడై ఆ ప్రభువు మన లోకాన్ని పరిపాలించడానికి సిద్ధపడుతున్నాడు. మోక్షారోహణం, ఆరోహణం అంటే ఎక్కుపోవడం, మోక్షానికి తిరిగి ప్రభువు వెళ్ళడాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి చిన్ననాటి స్నేహితులిద్దరు కలిశారట, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అప్పుడు కలుస్తుంటాం కదా, కలిసినప్పుడు చాలా చాలా సంవత్సరాల తర్వాత కలిసినందుకు చాలా ఆనందం, ఆశ్చర్యం, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇలా ప్రశ్నించుకుంటూ ఉంటాం. అలాగే ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత, హై స్కూల్లో ఎప్పుడో చదివారు, తర్వాత విడిపోయారు, సడన్గా ఒకరోజు కలుసుకున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి, పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా అన్ని కుటుంబాలు ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. అందులో ఒకడి పేరు జాన్, రెండవ వాడి పేరు జేమ్స్. ఈ జాన్ అడిగాడు, ఏం చేస్తున్నావు అని అడిగితే జాన్ చెప్పాడు, జేమ్స్ అడిగితే జాన్ చెప్పాడు, నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్, చాలా గొప్ప ప్రముఖ వ్యాపారవేత్తగా నేను ఎదిగాను, నాకు చాలా కంపెనీస్ ఉన్నాయి ఆయన చెప్పాడు. సంతోషం, భార్య పిల్లలు అందరూ చక్కగా ఉన్నారు. మరి నీ సంగతి ఏమిటి అంటే ఆ జేమ్స్ అన్నాడు, ఏం చెప్పమంటావురా, మరి మా అమ్మ నాన్న నన్ను పెద్దగా చదివించలేదు, ఏదో అక్కడక్కడ అరకొర చదువు, ఇంకేం మాకు పెద్ద ఉద్యోగం ఏం రాలేదు, అప్పుడే చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అలాగ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను అన్నాడు. ఈ విధంగా చెప్తుంటే ఈ జాన్, అయ్యో పాపం నా స్నేహితుడు ఎంత బాగా చదివేవాడు ఆ రోజుల్లో, మరి చాలా యాక్టివ్గా ఉండేవాడు, పాపం చాలా దయనీయంగా ఉంది వీడి పరిస్థితి, కాబట్టి ఎలాగోలా సాయం చెయ్యాలి అని మనసులో అనుకున్నాడు. అనుకొని ఒక మాట అన్నాడు, జేమ్స్, మరి చాలాసేపు మాట్లాడుకున్నారు, తర్వాత చివరిలో వెళ్ళిపోతున్నాడు, జేమ్స్ నాకు నువ్వు కాంట్రాక్ట్ పనులు చేస్తుండవు కదా, నాకు ఒక ఇల్లు కట్టి పెట్టాలి, చేస్తావా అన్నాడు. సరే అలాగే చేస్తాన్నాడు. చెప్పాడు, ఇందుకో సంవత్సరంలో తిరిగి వస్తాను, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, మంచి డిజైన్ అది తయారు చేయి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎంతైనా ఇస్తాను అన్నాడు. సరే అలాగే అని అనుకున్నాడు, ఒప్పుకున్నాడు, వెళ్ళాడు. కూర్చొని ఆలోచించాడు జేమ్స్, ఈడెప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు ఈడెవడో ఎక్కడో ఏంటో, సరే ఎలాగా మనకు పని అప్పచెప్పాడు కాబట్టి లేక వచ్చింది అవకాశం, కాబట్టి మొదలెట్టాడు, కూర్చున్నాడు. కాకి లెక్కలేసి, దొంగ లెక్కలేసి, పెద్ద అమౌంట్లు చేసేసి ఇల్లు అయితే కట్టాడు.
నాసిరకం వస్తువులు వేసాడు. నాసిరకం సిమెంటు, నాసిరకం కలప ఎలాగ వేసి టిప్ టాప్గా తయారు చేసాడు. సంవత్సరం అయింది, ఫ్రెండ్ వచ్చాడు. ఎంత అయిందిరా, ఇది ఇంత లెక్కలు చూపించాడు. సరే అమౌంట్ అంతా రాసి ఇచ్చాడు. మరి కట్టిన తర్వాత ఆ ఇంటి తాళాలు కాంట్రాక్టరు ఓనర్ చేతుల్లో పెడతాడు. ఇదిగో తాళాలు అని చెప్పాడు. జాన్ చిరునవ్వుతో ఆ తాళాలు తీసుకెళ్ళి తిరిగి ఆ జేమ్స్ చేతుల్లోనే పెట్టాడు. అరే నీకేంరా ఇది, నీ మీద ప్రేమతోని నీకు ఎలాగలా సాయం చేయడం కోసం ఈ ఇల్లు, ఈ కాంట్రాక్ట్ నీకే ఇచ్చాను. కాంట్రాక్ట్ కాదు, కాంట్రాక్ట్ మాత్రమే కాదు, ఈ ఇల్లు కూడా నీకే బహుమతిగా ఇస్తున్నాను అన్నాడు. వీడికి చూడండి, ఏం చెప్పాలో తెలియలేదు. ఆశ్చర్యం, ఒక పక్క నుంచి బాధ. ఎందుకు? అరే నా చేతులతో నా ఇల్లు నాసిరకంగా కట్టుకున్నానా? మింగలేడు, కక్కలేడు, చెప్పలేడు బయటికి. ఈ జాన్ చాలా ఆనందించాడు, సంతోషించాడు, మా స్నేహితుడు నేను సాయం చేస్తున్నానే అని. వీడు మాత్రం చాలా విచారంగా ఉన్నాడు. ముందే తెలుసుంటే ఇంకా మంచి మంచి కలప తీసుకొచ్చి ఇంకా బ్రహ్మాండంగా గట్టిగా కట్టుకుందినే అని. బట్ ఆలస్యం అయిపోయింది, అప్పటికే స్నేహితుడు వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి నిరాశ మనకి ఎప్పుడైనా ఎదురవుతుందేమో. ఈ విషయం, ఇది పరలోకం విషయంలో అయితే ఇంకా ఎంత నిరాశ, నిస్పృహ. నా చేజేతులారా నా ఇంటిని నేను నాసిరకంగా కట్టుకుంటున్నానా? యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు గలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. తండ్రి గృహంలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఆ నివాస స్థలాలు కట్టడానికి సప్లై చేయవలసింది మనమే. ఇనుము, ఇటుక, ఇలాగా ఇవన్నీ మనమే ఎవరికి వాళ్ళు సప్లై చేయాలి. స్థలాలు అయితే ఉన్నాయి, గదులు నిర్మిస్తున్నాడు. దాని నిర్మాణానికి ఎవరికి వారు వారి యొక్క జీవితం అనేటువంటి పుణ్యక్రియలు అనేటువంటి అవి ఆ సిమెంటు, ఇటుక, ఇనుము సప్లై చేయాలి. ప్రియమైన సహోదరులారా, అశాశ్వతమైనటువంటి ఈ లోక సంపదలనే శాశ్వతం అనుకొని మనం గడిపేస్తూ ఉన్నాం. మరణం తప్పదన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నా ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు, నా డిగ్రీలు, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలెగ్జాండర్ లాగా. అలెగ్జాండరు చచ్చిపోయేటప్పుడు విషజ్వరంతో భారతదేశానికి వస్తూ దారిలో చచ్చిపోయాడు. ఒక విషజ్వరం వచ్చింది, ప్రపంచాన్ని జయించేశాడు, చాలా చాలా పెద్ద పెద్ద దేశాలు జయించేశాడు. 33 సంవత్సరాలే. 33 సంవత్సరాల వయసు అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? యేసు ప్రభు 33 సంవత్సరాలే. చచ్చిపోయే ముందు ఇంకా అయిపోయింది, ఇంక ఎవరి తరం కాదు, మరణాన్ని ఆపడానికి ఎవరు అడ్డు రాలేరు, ఎవరు సాయం చేయలేరు తెలిసిపోయింది. తెలిసిపోయి 3 కోరికలు కోరాడట. ఇదిగో నేను చచ్చిపోయిన తర్వాత నా శవపేటికను నా డాక్టర్లు మొయ్యాలి అన్నాడంట. నాకు ఎవరైతే ఇంతవరకు సాయం చేస్తారు, ప్రాణం నిలబెడతాను అనుకున్నామో వాళ్ళ చేతుల్లో కూడా లేదు. ఇది వాళ్ళ వల్ల కాలేకపోయింది. నా డాక్టర్లే నన్ను మొయ్యాలి. రెండవది, తనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వెనక్కి, నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు నా బంగారం, వెండి అన్నీ కూడా వెనక్కి వదిలేసి, వెనక్కి నా యొక్క శవపేటిక, ఆ యొక్క యాత్ర ముందుకు సాగాలంటే ఏంటి? ఇవేమీ నేను పట్టుకెళ్ళను. మనం ఏమీ పట్టుకెళ్ళం. మూడవది, ఆ శవపేటికకి 2 కన్నాలు పెట్టి చేతులు ఎలా, ఖాళీ చేతులు ఎలా బయట పెట్టమన్నాడంట. ఖాళీగా వచ్చాను, ఖాళీగా వెళ్ళిపోతున్నాను, నా చేతుల్లో ఏమీ లేదు, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. సరే, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? మన కంటికి కనిపించినటువంటి
ద మ్యాన్షన్ బిహైండ్ ఆర్ బియాండ్ అవర్ హొరైజన్. ద మ్యాన్షన్ బియాండ్ ద హొరైజన్. మన కను దృష్టి మేర మన కంటికి కనిపించేటువంటిది ఇంతే, కానీ దాని వెనుక ఏదో ఉంది. ఏముంది? ఇదిగో తండ్రి సన్నిధి ఉంది, మోక్ష భాగ్యం ఉంది. మోక్షమే మన లక్ష్యం. అటువైపు మనం ప్రయాణం చేయాలి. మోక్షారోహణ మహోత్సవం మనకు అదే తెలియజేస్తుంది. మనము మన లక్ష్యం వైపు మనం పరుగెత్తాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్న మాట విన్నారా? ఇతను ఎవరు అతను? పొలిటికల్ లీడరా? రాజకీయ నాయకుడా? ఎవరు? సైంటిస్ట్. మన మ్యూజిక్ మాస్టర్ చెప్పాడు, డ్రమ్స్ మాస్టర్ కరెక్ట్గా చెప్పాడు. సైంటిస్ట్, మహాజ్ఞాని, సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టాడు, ద థియరీ ఆఫ్ రిలేటివిటీ. సరే, ఇంకా చాలా చాలా విషయాలు. ఒకసారి ప్రిన్స్టన్ అనేటువంటి ప్రదేశం నుండి అక్కడికి వెళ్తున్నాడు. రైలు ఎక్కాడు. రైలు ఎక్కి ప్రయాణం సాగుతుంది. ఈలోపు ఎవరు వస్తారు టికెట్లు చూడడానికి? ఎవరు? టీటీ ఆ టీసీ కండక్టర్ వచ్చాడు. ఒకరిని టికెట్ అడుగుతున్నాడు, సంతకం పెడుతున్నాడు, పంచింగ్ చేస్తున్నాడు. ఐన్స్టీన్ గారిని చూశాడు, చాలా ఆనందించాడు, సంతోషించాడు, సైంటిస్ట్ గారిని కలిసామని. అతను చూడగానే టికెట్ అన్నాడు. టికెట్ అనగానే ఈ ఐన్స్టైన్ పై జేబులు చూశాడు, కింద జేబులు చూశాడు, బ్యాగ్ వెతుకుతున్నాడు, కనపడలేదు. ఏంటి? టికెట్. సార్, మీరెవరో నాకు తెలుసు, మీరు టికెట్ కొనే ఉంటారు, చూడండి ఎక్కడ ఉంటుంది, నేను మళ్ళీ వస్తాను అని ముందు పక్క పెట్టుకెళ్ళాడు. ఆయన్ని చూసుకున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇంకా వెతుకుతున్నాడు ఇతను. కిందకు వంగి కింద బ్యాగ్లో ఏమైనా ఉందా, పర్సులో ఏమైనా ఉందా తెగ వెతికేస్తున్నాడు. అప్పుడు టీటీ అన్నాడు, సార్ మీరు టికెట్ కొనే ఉంటారు, మీరు ఎవరో నాకు తెలుసు, ఏం పర్వాలేదులేండి అన్నాడు. అంటే ఐన్స్టైన్ అన్నాడు, నేనెవరో నాకు తెలుసు, టికెట్ నేను కూడా కొన్నాను, టికెట్ కోసం కాదు నా బాధ, ఆ టికెట్ మీద నేను ఎక్కడ దిగాలో రాసుకున్నాను, అది కనిపించట్లేదు అన్నాడు. అంటే సైంటిస్టులకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలు కదా, నేను ఎక్కడ దిగాలో ఎక్కడ ఎక్కాలో, అక్కడ ఏదో పెద్ద ప్రసంగం ఇవ్వడానికి వెళ్తున్నాడు, పెద్ద లెక్చర్ ఇవ్వడానికి, అది ఎక్కడ దిగాలో తెలియదు. ప్రియమైన సహోదరులారా, మనం కూడా ప్రయాణాలు చేసేస్తున్నాం, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు. నువ్వు ఎక్కడ దిగాలో ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఎలా వెళ్ళాలో మనకు తెలుస్తుందట. ఇఫ్ యు నో వేర్ యు ఆర్ గోయింగ్, యు నో హౌ యూ షుడ్ గో. ఇఫ్ యు నో వేర్ యు గో, యు నో హౌ టు గో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రయాణం ఎటువైపు? విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నం వెళ్ళడానికి నువ్వు రాజమండ్రి బస్సు ఎక్కావు అనుకో, వెళ్తావా? వెళ్ళగలవా? నీ లక్ష్యం ఏమిటో నీకు తెలిస్తే ఎలా వెళ్ళాలో నీకు తెలుస్తుంది, ఏ దారిలో వెళ్ళాలో తెలుస్తుంది. మన లక్ష్యము పరలోకము, మోక్షము మన లక్ష్యము. కాబట్టి ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళితే మనం చేరుకుంటాము, అది మనకు తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోక్షమే మన లక్ష్యం అన్నాం. వాట్ ఈస్ క్రిస్టియన్ హోప్? క్రైస్తవుల నమ్మకం ఏమిటి? ఆ ప్రభు ఉన్న చోటకే మనము వెళ్ళాలి అని. విశ్వాస పరమ రహస్యంలో మనం చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు పాట రూపంలో కూడా పాడుతుంటాం. ఇది విశ్వాస రహస్యము అన్నప్పుడు, యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా 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 అని పాడుతాం.
యేసు మరణం పొందాడు, యేసు తిరిగి లేచాడు, యేసు మహిమతో పరలోకానికి వెళ్ళిన ప్రభు మహిమతో మరలా వస్తాడు. ఎలా వస్తాడు? ఇదిగో మొదటి పట్టలో మనం చూస్తున్నాం. ఓ గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇచ్చట నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచారో అట్లే ఆయన మరలా వస్తాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఆదాము అవ్వల చేత అవ్వల పాపం వలన దేవుడు వారిని తన సన్నిధి నుండి గెంటివేశాడు, బయట పొమ్మన్నాడు. దానితో పరలోక ద్వారాలు మూసుకుపోయాయి, మూసేశాడు. మానవులకు ఆ దేవుని సన్నిధిలో ఇక స్థానం లేదు. కాబట్టి దేవుడు కరుణతో ప్రేమతో తానే ముందడుగు వేసి నా బిడ్డల్ని తిరిగి నా సన్నిధికి తీసుకురావాలని చెప్పి తన ఏకైక కుమారుని మనిషిగా ఈ లోకానికి పంపించాడు. నరావతారి అయి కన్యమరియ బిడ్డగా రక్తమాంసాలను స్వీకరించి మనలా ఆ ప్రభు భూమి మీదకు వచ్చాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయించాడు, సేవలు చేశాడు. 3 సంవత్సరాల పాటు దేవుని యొక్క ప్రేమను గురించి, రక్షణ గురించి సువార్తలను ప్రకటించాడు. ఉపమానాలతో, అద్భుతాలతో దేవుని యొక్క శక్తిని నిరూపించాడు. స్వస్థతలతో దేవుని కారుణ్యాన్ని ప్రజలకు చూపించాడు. ఇదిగో శాశ్వతంగా మానవులని పాప బంధికానా నుండి విడుదల చేయడానికి తానే సిలువలో బలియాగమైపోయాడు. తాను పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యము, స్వస్థత కలగాలని తానే బలి అయిపోయాడు. సిలువ మరణం తర్వాత సమాధి చేయబడినటువంటి ఆ ప్రభువు మరణాన్ని జయించి లేచి 40 రోజులు శిష్యులకు దర్శనమిచ్చి తిరిగి వెళుతున్నాడు. మూసుకుపోయిన స్వర్గ ద్వారాలను తెరుస్తూ ఉన్నాడు. తన మరణ విజేత కాబట్టి ఆ ప్రభువు చేరుకున్నాడు. తండ్రి సన్నిధిలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ద్వారము తెరవబడింది. మనం కూడా ఆ ప్రభు యొక్క రక్షణ వెలుగులో మనం ముందుకు సాగుతాం. మనం కూడా స్వర్గంలో ఒకరి తర్వాత ఒకరము మనం అందరం కూడా తండ్రి సన్నిధికి తిరిగి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు శిరస్సు, మనమందరం కూడా అతని శరీర భాగాలం. మన శిరస్సు అయినటువంటి యేసు చేరుకున్నాడు స్వర్గానికి, తండ్రి సన్నిధికి. మనం కూడా శరీర భాగాలుగా మనం కూడా ఆ శిరస్సుతో ఏకమవుతాము. ఇది మన విశ్వాసము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత మనందరం కూడా. నిజానికి హోలీ ల్యాండ్ వెళ్తే ఈ ఓలీవ్ కొండ, ఆ పక్కనే కేద్రోన్ వ్యాలీ అంటారు, తర్వాత అక్కడే గెత్సెమనే తోట ఉంటుంది. కొంచెం ఇవన్నీ దగ్గర ఇవన్నీ వరుసగా ఉంటాయన్నమాట. పరలోక ప్రార్థన పాత్రను వస్తారు చెప్పినటువంటి నేర్పించిన ప్రదేశం. యేసు ప్రభు మోక్షారోహణమైనటువంటి ఆ స్థలం దగ్గర ప్రతి స్థలంలోనూ ఒక గుడి కట్టేశారు. ఇక్కడ ఎలా ఉండేదట? రూఫ్ లేకుండా ఉండేదట. చర్చ్ వాల్స్ ఒక గుడిలాగా ఉంది. ముందు ఆ రూఫ్, ఆ పైన కప్పు లేదు చానాళ్ళు. ఎందుకు? మీరు ఎలా చూశారో అలాగే వస్తాడు ప్రభు అన్నాడు కదా దేవదూత. కాబట్టి ఆ ఓపెన్గా అలా ఉంది చాలా సంవత్సరాలు. గోడలే ఉంటాయి, మధ్యలో దేవాలయం ఉండేది కాదు, ఆ పైన కప్పు ఉండేది కాదు. మరి ఎవరో తెలియక చాలామంది దండయాత్రలు చేశారు ఆ ప్రదేశాల మీద. ఈ సగం కట్టారంటే అని చెప్పి పూర్తిగా గడిచాడు. రూఫ్ వేసాడు పైన. మనం అక్కడికి వెళ్తే మోక్షారోహణ దేవాలయం వెళ్తే మనకి ఇదే కనపడుతుంది. సరే, యేసు ప్రభువు తండ్రి సన్నిధిలో కూర్చున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన మహాశక్తియే అది. ఓకే, అయితే ప్రియమైన సహోదర, కూర్చోవడం అంటే ఏమిటి? పని పూర్తయిన తర్వాత కూర్చోవడం. ఏం పని? రక్షణ అనేటువంటి పనిని పూర్తి చేసిన తర్వాత, రక్షణ కార్యాన్ని సాధించి పని పూర్తయిన తర్వాత అతడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తు విధేయతకు, అతను చేసినటువంటి ఆత్మార్పణకు తండ్రి దేవుడిచ్చిన బహుమానమే ఈ మోక్షారోహణం. క్రీస్తుని తండ్రి మహిమపరుస్తున్నాడు. ఆ మహిమలో యేసును నమ్ముకున్న ప్రతి ఒక్కరము, యేసును అనుసరించిన ప్రతి ఒక్కరము కూడా పొందుతాము. మరి గృహాల గురించి చెప్పాము ఇందాక. మీకోసము గదులను ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనము. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనము. ఏం చేస్తాడు ఆ తండ్రి, ఆ ప్రభువు? మనము ఈ భూమి మీద జీవించిన గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమైనప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ ఒక గృహాన్ని వసగుతాను అని అంటున్నాడు. మరి ఈ మోక్షారోహణ సందర్భంగా తన శిష్యులకు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఈరోజు మనం సువార్తలో విన్నాం. ఏమంటున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం ఏమన్నాడు? మీరు సాక్షులుగా ఉండండి, క్రీస్తు పనిని మీరు కొనసాగించండి అని చెప్తున్నాడు. ఏంటి వాక్యం చెప్తుందా? 15వ వచనం, 16-15. మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. మీరు విశ్వసించిన దాన్ని మీరు బోధించండి. ఏ విధంగా? మీ జీవితం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, సజీవ సాక్ష్యం ద్వారా మీరు బోధించండి. కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అతడ పరలోక వస్తువులపై మీ మనసులను లగ్నం చేయండి. ఇంకా చాలు. మీ మనసులు ఈ భూలోకం మీద కాదు, మీ దృష్టి ఈ భూలోకంలో కాదు. మనం పరలోక పౌరులం. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. మనం పరలోక పౌరులం. అంటే మన భారతదేశ పౌరులం కాదనుకో, రేపు ఓట్లు, రేపు ఎలక్షన్, నేను భారతదేశ పౌరులం కాదండి, కాదు. ఆ పౌరసత్వం గురించి కాదు మనం చెప్పేది ఇక్కడ. పరలోక పౌరులం అంటే మనము మన శాశ్వతమైనటువంటి అడ్రస్, ద పర్మనెంట్ అడ్రస్. ఈ లోకంలో మనము టెంపరీ, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు మన జీవనం. ఇక్కడ రెసిడెన్స్ ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎవరికీ తెలీదు. 100 సంవత్సరాలు ఉండిపోతామని అనుకుంటూ ఉంటారు. కరోనా ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది. కండలు తిరిగినటువంటి వీరుల్ని, హీరోలు, రాజకీయ నాయకుల్ని, చిన్నపిల్లల్ని, పెద్దల్ని, నేను మరొక 50-60 సంవత్సరాలు బతికేస్తాను అనుకున్న వాళ్ళని కూడా క్షణాల్లో ప్రాణాలు తీసేసింది. కాబట్టి చాలా కాలం ఉంటామని అనుకోలేదు. మన పర్మనెంట్ అడ్రస్ ఇది కాదు, అది పరలోక పౌరసత్వం, శాశ్వతమైన పౌరసత్వం. కాబట్టి మీరు ఈ లోకంలో ఏం చేయాలి?
ఇంకా తుచ్చ విషయాసక్తితో, త్రాగుడుతో మీరు కాలయాపన చెయ్యకండి. తుచ్చ విషయాల పేరు ఆసక్తి, నీచమైన చీప్ విషయాల పట్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మన శక్తి, మన సమయము, మన సామర్థ్యాన్ని వృధా చేస్తూ ఉంటాం. యూఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీస్ ఆన్ చీప్ థింగ్స్ ఆఫ్ లైఫ్. ఎలా దోచుకోవాలి, ఎలా పగ తీర్చుకోవాలా, ఎలా వాడిని తొక్కేయాలి, ఎవరిని నొక్కేయాలి, ఎలా తక్కువ సమయంలో ఎక్కువ సుఖం ఎలా అనుభవించాలి, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఆనందం, సుఖం ఎలా అనుభవించాలి, సులువు మార్గాలు, సులువు సంపాదనలు, అడ్డదిడ్డంగా ఎలాగోలాగా, ఇలాంటి విషయాల పట్లే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది. ఒక సైంటిస్ట్ చెప్తాడు, సైకాలజిస్ట్ ఏమంటాడంటే, ఇతరుల యొక్క బలహీనతలను తెలుసుకోవడంలో ఎక్కువ ఆనందం పొందుతామట మనం. మన బలాలను చూసి కాదు, ఇతరుల యొక్క బలహీనతలు. ఓహో వాడికి అది ఉందటి, ఓకే ఓకే ఆడు పోయాడా, ఆహా సరే సరే బాగుంది బాగుంది. వాళ్ళు గొడవ పడ్డారా, ఆహా మంచి స్నేహితులే బాగానే ఉండేవారే, ఆహా గొడవ పడ్డారన్నమాట, హ్యాపీ. ఆ ఇంట్లో అమ్మగారింటికి వెళ్ళిపోయిందంట ఆవిడ. ఏమి పచ్చని కాపురం, వాళ్ళకేమైంది, మొగుడు కొట్టాడట. కొట్టాడా, మా ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది, పర్లేదు పర్లేదు. ఎందుకు కొట్టాడో, ఎందుకు కొట్టడా మరి, వంట చేయకుండా సినిమాకి వెళ్ళిపోయిందంట. ఇతను వచ్చాడు డ్యూటీ మధ్యలో వచ్చాడు, డ్యూటీ సగం మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు, ఇంకా రాలేదు, భోజనాలు లేవు, ఆకలితో వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చాడు, ఒకటి వేసాడంట, పెట్టట్టుకొని వెళ్ళిపోతుంది అమ్మగారింటికి. సో వీ టేక్ ప్లెజర్ ఇన్ నోయింగ్ ద వీక్నెసెస్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క బలహీనతలను తెలుసుకోవడంలో మనం ఎక్కువ ఆనందం, సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటామట, ఆనందం పొందుతూ ఉంటామట. సైకాలజిస్ట్ చెప్తాడు. తుచ్చ విషయాసక్తి, చాలా చీప్ విషయాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్, సెల్ ఫోన్, ఇది వాళ్ళ గురించి వీళ్ళ గురించి. Let us look beyond the horizon of these cheap things of life. భూలోక వస్తువుల మీద, వ్యవహారాల మీద, లావాదేవీల మీద, వ్యాపారాల మీద, సుఖ సంతోషాలు, ఈ లోకం అందించేటువంటి వీటితో మీరు సమయాన్ని మీరు గడిపేసి మీరు వృధా చేసుకోవద్దు. మనం పరలోక పౌరులం. Let us look at the lofty things of life, noble things of life. ఉన్నతమైన శ్రేష్టమైన విషయాల పట్ల మన దృష్టిని, మన ఇంట్రెస్ట్ని, మన శక్తి సామర్థ్యాలని లగ్నం చేసి ఆ పరలోకం వైపు మన ప్రయాణం కొనసాగించాలి. చెత్త విషయాల పట్ల కాదు, మన శ్రమను దండుగా చేసుకోవడం. పరలోకం మీద మన దృష్టి లగ్నం చేయాలి. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే నేను అక్కడికి వెళ్ళగలను, అది ఆలోచించండి. ఏ విధంగా? ఎఫెసీ 4:1-3 చదవండి. ఎఫెసీ 4:1-3. ప్రభువు సేవకుడు, ఇదిగో ప్రభువు సేవకుడు బందీ. దేనికి బందీ అయిపోయాడు? దేవుని ప్రేమకు బందీ అయిపోయాడు, ప్రేమ ఖైదీ అయిపోయాడు. యేసుని నమ్ముకున్న వాళ్ళందరినీ ఖైదీలు వేసేద్దాం, చెరసాల్లో వేసేద్దాం అని అనుకుని వెళ్ళినవాడు ఆ ప్రభు ప్రేమకు ఖైదీ అయిపోయాడు, ప్రేమ ఖైదీ అయిపోయాడు. మరణించినా జీవించినా అతని కోసమే. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇక నేను క్రీస్తుమయమైపోయాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ దేవుడు మిమ్ము
మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవించండి. తన బిడ్డలుగా పిలిచాడు. ఆ దేవుడు మన తండ్రి అంటే మనం దేవుని బిడ్డలం. దేవుని యొక్క బిడ్డల ఔన్నత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన జీవితంలో, మన మాటల్లో, మన యొక్క ఆలోచన విధానాల్లో, మన మానవ సంబంధాల్లో నేను దేవుని బిడ్డగా జీవించాలి. అతను అంత పవిత్రంగా, అంత ఉన్నతంగా నేను జీవించాలి. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలులుగాను ఉండవలెను. పరస్పరము సహించడం ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. అది మనం చెయ్యాలి. సాధువులు, సాధువు అంటే ఎవరు? ఇలాగ గడ్డాల మీసాలు పెంచి ఇలా చెంబట్టుకొని వెళ్ళేవాడా సాధువు? సాధువు అంటే మైల్డ్ మ్యాన్, సాఫ్ట్ మ్యాన్, నాట్ క్రూవెల్ మ్యాన్. క్రూరుడు కాదు, సాధువు స్వభావం, సాధు స్వభావము, హంబుల్ నేచర్. సాత్వికులు, మేలు చేసేవారు, సహనశీలురు. సహనం, ఓర్పు, పగ, ప్రతీకారం ఇటువంటివి కాదు. సహనము కలిగి ఉండడం, క్షమించడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం, పరస్పరము మీరు సహించడం, ప్రేమను ప్రదర్శించండి. అలా జీవిస్తేనే అక్కడికి వెళ్ళగలం. అలా మారాలి మనం, మన జీవితాలు అని పునీత పౌలుడు మనకు ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆ తుది తీర్పు నాడు, ఆ లోక ఆరంభం నుండి మీకోసం ఏర్పాటు చేసినటువంటి, నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆ పరలోకాన్ని మీ సొంతం చేస్తానంటున్నాడు. ఇప్పుడు అన్నం పెడితే, దాహం తీరిస్తే, మేలు చేస్తే, మంచి చేస్తే, రోగులను సందర్శిస్తే, నీ తోటి వారిలో తండ్రిని చూస్తే, దేవుణ్ణి చూస్తే, సాయం చేస్తే, ప్రేమను చూపిస్తే పరలోకం నీ సొంతము అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనందరము మన దృష్టి ఇక పరలోకం మీద నిలుపుతూ మనము ముందుకు ప్రయాణం చేయాలి. గొప్ప సందేశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. మనందరం కూడా మోక్షారోహణం అవుతాము. క్రీస్తు సంపూర్ణత, సమానమైనటువంటి సంపూర్ణతను మనందరము పొందగలుగుతాము. దేవుడు అందరికీ వరాలు ఇచ్చాడు. ఒకరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేయలేదు, ఒకరికి అన్నీ ఇచ్చేయలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. కాబట్టి వాటిని ఉపయోగించుకొని పరస్పరము కలిసి ముందుకు వెళ్ళాలి. అమ్మో నాకుంది, దేవుడు నన్ను బాగా దీవించాడు, మీ పని అంతే సంగతులు. దేవుడు నన్ను బాగా దీవించాడు కాదు, దీవించాడు ఎందుకు? నీ తోటివారికి కూడా చెయ్యి అందించడానికి. నీ తోటివారికి కూడా నువ్వు చెయ్యి అందించడానికి నీకు ఇచ్చాడు ఇది. అంతేగా నీ కోసం కాదు, నీ కోసమే నీకు ఇవ్వలేదు, నీకు ఇస్తున్నాడు. నీ ద్వారా ఇతరులకు నువ్వు అందించవలసిన బాధ్యతను నీకు అప్పచెప్పాడు. ఆ బాధ్యత మర్చిపోడు. కలిసి ముందు మనము ఆ మోక్షం వైపు తండ్రి దగ్గరికి బిడ్డలంతా, కుటుంబం అంతా కలిసి వెళ్ళాలి. కలిసి వెళ్ళాలి అంటే పరస్పరము సహకరించుకోవాలి, ముందుకు సాగాలి. ప్రతిరోజు దేవుని దగ్గరికి మనము చేసే తీర్థయాత్ర, our journey of life is a pilgrimage to heaven. పరలోకానికి మనం చేసే తీర్థయాత్ర ఈ జీవితం. ఈ యాత్రలో మనం ఒక్కడ ఒంటరిగా కాదు, కలిసి వెళ్ళాలి. కుటుంబం అంతా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళేటటువంటిది కాదు ఇది. ప్రియమైన సహోదరులారా, లోకాంత్యం వరకు సర్వదా మీతో ఉంటానని చెప్పినటువంటి ఆ ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఏ డే జరుపుకుంటున్నాం? మదర్స్ డే, సెకండ్ సండే ఆఫ్ మే. మరి ఒక్కరోజు జరుపుకుంటారా? సంవత్సరం అంతా తిట్టి, అమ్మ మాట వినకుండా, చెప్పింది చేయకుండా, ఈరోజు మదర్స్ డే, మమ్మీ హ్యాపీ మదర్స్ డే, ఆశీర్వదించు, దీవించు, కాళ్ళ మీద పడిపోయి. రేపు మళ్ళీ నేను తిడతాను, నీ పని చెప్పి నువ్వు చెప్పింది విన్నో. ఏమిటి మదర్స్ డే అన్నది? కృతజ్ఞత చెప్పుకునే రోజు, కృతజ్ఞత చెప్పుకునే రోజు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి ఓర్పు సహనము నా పట్ల కలిగి ఉండి ఇంత ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేసిన తల్లి, తండ్రి కూడా
అడిగిన వల్ల ఇచ్చి. చాలామంది అనుకుంటూ ఉంటారు, అమ్మ నేను చెప్పింది ఏది చేయదు, అడిగింది ఏది ఇవ్వదు. అలాంటిది ఎందుకు అన్నారు నన్ను? ఆ మాత్రం చేయలేని వాళ్ళు ఎందుకు అన్నారు? వాళ్ళ ఇంట్లో పుట్టినా బాగుండు, ఇంట్లో పుట్టేశాను. ఎంత మంచి బట్టలు, ఎక్కడికి పిక్నిక్లు తీసుకెళ్తారు, మంచి మంచి రింగులు, మంచి డ్రెస్సులు. ఇంట్లో అసలు ఏమీ లేదు, అక్కడ పుట్టినా బాగుండేది. ఇలాంటి మాటలు ప్రయోగిస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు చూపించిన ప్రేమను మర్చిపోతుంటారు, వాళ్ళ కష్టం మర్చిపోతుంటారు. నవమాసాలు మోయడం, కనడం, పెంచడం అంటే అంత సులువైన పని కాదు. ప్రేమ ఉన్నవాళ్లే సహనముతో, ఓర్పుతో చేస్తారు. ఆ వయసులో నెంబర్ 1, నెంబర్ 2, దానికి టైం రైమ్ ఏముండదు, టైం టేబుల్ ఏముండదు దానికి. బెడ్ అంతా ఎప్పుడొస్తే అప్పుడే నెంబర్ 1. అది అర్ధరాత్రి కావచ్చు, అపరాత్రి కావచ్చు, నిద్రాహారాలు మాని ఆ తల్లి, తండ్రి కూడా, కానీ పక్కనే ఉన్నటువంటిది ఆ పక్కలో వేసుకొని ఆ తల్లి ఎంత శ్రమ పడుతుంది, ఎన్ని త్యాగాలు చేస్తుంది, ఎంత ఓర్పు, ఎంత సహనం. పెళ్ళైతే కానీ కొంతమందికి పెళ్ళి అవ్వకముందు టిప్పు టాపు ఇలాంటి, పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత కష్టం అంటే ఏంటి, సహనం అంటే ఏంటి, ఓర్పు అంటే ఏంటి. ప్రేమ ఉన్నప్పుడు ఎంత సహనమైనా, ఎంత ప్రేమైన, ఎంత త్యాగమైనా ఎలా చూపించగలుగుతున్నారో అర్థమవుతుంది. అది గుర్తు పెట్టుకునే రోజు ఈరోజు. ఇట్స్ ఎ డే ఆఫ్ థ్యాంకింగ్ మై మదర్, యువర్ మదర్. మీ తల్లిని, అమ్మను తాము చూపించిన ప్రేమకు, చేసిన త్యాగానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఈరోజు ప్రత్యేక విధంగా. ప్రియమైన సహోదరులారు, మరి ఈ విధంగా వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం. దీనికి మించి విశ్వాసం అనేటువంటి వారసత్వం ఇచ్చారు, అది గొప్ప విషయం. ఇప్పుడు మనం ఎలా క్రైస్తవులు బిడ్డలం అయ్యాం? మన తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి పుట్టుకతోనే మనం ఆ విశ్వాసంలోనికి వచ్చాము. వాళ్ళు క్రైస్తవులు కాకుండా ఉంటే, యేసుప్రభుని తెలుసుకోకుండా ఉంటే మనం ఎక్కడుందో, అసలు దేవుడి మీద నమ్మకం ఉండోదో లేదో తెలియదు. మరి ఏ విశ్వాసంలో, ఏ అపనమ్మకాలు, ఏ మూఢనమ్మకాలు, ఎక్కడుండేవాళ్ళమో, ఎక్కడికి వెళ్ళేవాళ్ళమో. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా మనకు విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము, ఈ రక్షణ భాగ్యం మనకు అందింది. అది గొప్ప విషయం. శారీరకంగా మనకు భోజనాలు బట్టలు ఎట్లా ఇస్తారు, అన్నిటికంటే ఎక్కువగా వారి విశ్వాసాన్ని మనకిచ్చారు. శాశ్వతమైన జీవితానికి వాళ్ళని సిద్ధపరిచారు. దానికి మనం మన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఈరోజు. కాబట్టి ఈరోజు ఒక క్షణం కళ్ళు మూసుకొని మన తల్లి, తండ్రి వారు చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ, కొంతమంది మరణించి ఉండొచ్చు, నిత్య విశ్రాంతిని దయచేయమని. బ్రతికున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కష్టకాలంలో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, ముసలితనంలో ఉండొచ్చు, మంచం పట్టి ఉండొచ్చు. వారికి మంచి ఆరోగ్యం కలగాలని చాలాసార్లు మనం వాళ్ళు విలువ తీసేస్తుంటాం. ముసలోడు గొణుగుతూ ఉంటాడు, ఎప్పుడును ముసలిది ఎప్పుడు గొణుగుతూ ఉంటుంది అని వాళ్ళు తిట్టుకొని ఉండొచ్చు. ఎందుకు 5-6 సార్లు చెప్తున్నారంటే వాళ్ళకు పాపం అదే విషయంలో అనుభవం కలిగి ఉండొచ్చు, కష్టం ఏదో కలిగి ఉండొచ్చు. నా బిడ్డలు ఆ కష్టాన్ని అనుభవించకూడదని 10 సార్లు చెప్తారు. ఎందుకంటే చేదస్తం కాదు, వాళ్ళకి ప్రేమ వలన. మరి నేను ఎన్నిసార్లు అవమానించాను, తిట్టాను, కోప్పడ్డాను, చిరాకు పడ్డాను. క్షమించమని కోరుకోవాలి. మనం వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు అని కోరుకుందాం. ఆ పరలోకము, శాశ్వతమైన మన నివాసము, ప్రభు క్రీస్తు చేరిన స్థలములే మనందరం కూడా చేరి ఒక కుటుంబంగా దేవుని ముఖార విందాన్ని కలకాలము దర్శించే భాగ్యమును ప్రసాదించమని వేడుకొందము. ఆమెన్.